పరిశుద్ధాత్మ బాప్తిజమం మనం పొందుకున్నామని లేదా ఆత్మను పొందుకున్నాము అని చెప్పే కొలమానం ఏంటి? ఏ విషయాల్ని ఆధారం చేసుకుని ఒక వ్యక్తి నేను ఆత్మను పొందుకున్నాను అని చెప్పగలుగుతాడు? సాధారణంగా మనం చూసేవి నెంబర్ 1 భాషలు మాట్లాడడం. చాలామంది భాషలతో నిర్వచిస్తారు. ఎందుకంటే అపోస్తుల కార్యాల్లో 3 చోట్ల ప్రజలు ఆత్మచేత నింపబడినప్పుడు భాషలు మాట్లాడినట్టుగా మనం చూస్తాం. రెండోది, పాస్టర్ లైన్ వారు టచ్ అని ప్రార్థన చేస్తున్నప్పుడు, చేతులేసి ప్రార్థన చేసినప్పుడు కానీ, సాధారణంగా క్రైస్తవులు కింద పడిపోవడం, ఎగరడం, గంతులు వేయడం అంటూ మనం చూస్తాం. ఇవి కూడా పరిశుద్ధాత్మ దేవుడు తాకాడు అని, అందుకే పడిపోయారని, అందుకే వాళ్ళు ఎగురుతున్నారు. మట్టి శరీరాలు కాబట్టి దేవుని శక్తిని పొందుకునేటప్పుడు అలా ఎగిరి పడిపోతారు అనే మాటలు కూడా మనం వింటాం. ఒకవేళ అవే గుర్తులైతే చాలామంది భాషలు మాట్లాడరు. ఈ వీడియో చూస్తున్న మీలో కూడా చాలామంది భాషలు మాట్లాడరు, కింద పడిపోయి ఉండరు, గట్టిగా చప్పట్లు కొట్టి ఉండరు, ఇవన్నీ ఏమి చేసి ఉండరు. మరి ఎందుకే వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారా లేదా, పరిశుద్ధాత్మ బాప్తిజమాన్ని తీసుకున్నారా లేదా అనే క్లారిటీ లేకపోవడం వల్ల చాలామంది క్రైస్తవులు మీరు పరిశుద్ధాత్మతో నింపబడ్డారా అంటే వాళ్ళు మాకు తెలియదనే సమాధానం అని చెప్తారు. అయితే ఈ వీడియోలో పూర్తిగా మీరు అసలు పరిశుద్ధాత్మ బాప్తిజం అంటే ఏంటి, మొదటగా ఎవరు ఈ పరిశుద్ధాత్మ బాప్తిజమాన్ని పొందుకున్నారు, పరిశుద్ధాత్మ వాళ్ళు పొందుకోవడానికి గుర్తులేంటి, నేటి కాలం క్రైస్తవులు పరిశుద్ధాత్మ బాప్తిజమాన్ని ఎలా తీసుకుంటున్నారు, ఎలా ఆత్మచేత నింపబడుతున్నారు, మరి మనం ఆత్మచేత నింపబడ్డాము అని తెలిపి మన గుర్తులేంటి, అసలు ఎలా పొందుకోవాలి అనే విషయాలు ఈ వీడియోలో పూర్తిగా మీరు తెలుసుకుంటారు.